నమస్కారం దేవుళ్ళు. నేను మీ మురళీ కృష్ణ ఎన్ నానే గ్రేట్. మన ఛానల్ పేరు. మనం ఇప్పుడు ఉన్నది దేవరవహసల్లి శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం దగ్గర. చూడండి, ఇదంతా పార్కింగ్ ప్లేస్ చాలా బాగానే ఉంది. ఇది మహాద్వారం. ఈ ద్వారం గుండానే మనం లోపలికి వెళ్ళాలి. మనకి లోపలికి వెళ్తున్నట్టుగానే ఇక్కడ నందీశ్వరుడు మనకి దర్శనమిస్తాడు. చూడొచ్చు మనము. మనం ఈ మెట్లు మార్గానే కొండపైనకి వెళ్ళాల్సి ఉంటుంది. చూడండి, ఈ సంవత్సరం వర్షాలు తక్కువ ఉండడంతో ఎక్కడ చూసినా చెట్లు వాడిపోయినాయి. చూడండి, ఇదే మార్గాన మనము కొండపైనకి వెళ్ళాలి. ఇది కొండపైన చిన్న గుడి. ఇక్కడ గంగాదేవిని చేస్తారంట, కానీ ఇక్కడ నీళ్లు లేవు వర్షాలు తక్కువ ఉండడంతో. మనము కొండపై నుంచి చూస్తే వ్యూ ఇలా ఉంటుంది. ఎక్కడ చూసినా చెట్లన్నీ వాడిపోయినాయి, ఎండిపోతున్నాయి అన్నీ వర్షాలు తక్కువగా ఉండడంతో. ఇక్కడ వాళ్ళ కోరికలు తీరని వాళ్ళు ఇక్కడ నాగ ప్రతిష్టల్ని ప్రతిష్ఠించినారు. ఇది మహాద్వారము. ఈ ద్వారం కూడా మనం లోపలికి వెళ్ళాలి. మనకు వెళ్తున్నట్టుగానే నాగదేవత దర్శనమిస్తుంది. ఇవన్నీ చూడండి, దేవస్థానం పైన చిన్న చిన్న విగ్రహాలు ఇవి. ఈ దేవస్థానం ఉన్నది పెద్ద బండ కింద ఉండేది గుహలో. చూడండి, గడ స్తంభాలు 3 ఉన్నాయి ఇక్కడ. మనకు లోపలికి ఇంకా వెళ్తున్నట్టుగానే ఎడం చేతి పక్కన గణేశ మనకు దర్శనమిస్తాడు. మన లోపలికి వెళ్తున్నట్టుగానే నాగదేవతలు కూడా మనకి దర్శనమిస్తారు. చూడండి, నాగ ప్రతిమలు. మనకి ద్వారం ఎదురుగానే నందీశ్వరుడు మనకు దర్శనమిస్తాడు. ఇక్కడ ఈ దేవస్థానం గురించి తెలుసుకోవాలంటే, దక్షుడు దక్షిణ యజ్ఞం చేసే సమయంలో ఈశ్వరుణ్ణి పిల్లలేదని పార్వతీదేవి అగ్ని ప్రవేశం చేస్తుంది ఇక్కడ. ఆ సమయంలో ఈశ్వరునికి కోపం వచ్చి వీరభద్రుని సృష్టిస్తాడు. వీరభద్రుని సృష్టించిన తర్వాత దక్షుణ్ణి తలని నరుకుతాడు. ఆ సమయంలో వీరభద్ర స్వామిని శాంతింప చేయడానికి భద్రకాళీదేవిని సృష్టిస్తారు. ఆ భద్రకాళీదేవి కూడా ఇక్కడ ఉంది. మీకు ఆ భద్రకాళీదేవిని కూడా నేను చూపిస్తాను. చూడండి, ఇది వీరభద్ర స్వామి రథోత్సవానికి ఉపయోగించే రథం. అది ఇక్కడ నవగ్రహాలు కూడా ప్రతిష్ఠించినారు. చూడండి, భద్రకాళీదేవి. అంత పెద్ద బండ కిందే ఉంది దేవస్థానము. ఇక్కడ ముప్పినేశ్వర స్వామి. ఇక్కడ చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. మీకు నిదానంగా అన్నీ నేను చూపిస్తాను. చూడండి, ఈ దేవస్థానం 2000 సంవత్సరాల కిందటి దేవస్థానం ఇది. చూడు, మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, ఇదే దేవస్థానము. ఇంత బండ కింద ఉంది గుహలో దేవస్థానము వీరభద్ర స్వామి.
अवाचात्मस्वरूपाय शुभभावप्रदायिने नमः सद्गुरुनाथाय वीरभद्राय ते नमः। ಭದ್ರಕಾಳಿ ಸಮೇತ ವೀರಭದ್ರೇಶ್ವರ ಸ್ವಾಮಿಯ ಸುಕ್ಷೇತ್ರವಾದ ದೇವರವಸಳಿಯ ವೀರಭದ್ರ ಸ್ವಾಮಿಯ ಸನ್ನಿಧಿಯು ಸುಮಾರು ಪುರಾತನ ಕಾಲ ಇತಿಹಾಸ ಪ್ರಸಿದ್ಧವಾಗಿದ್ದು ಇದು ಚೇಳರ ಕಾಲದ ವೀರಭದ್ರೇಶ್ವರನ ಗುಡಿಯಾಗಿದ್ದು ನಾಡಿನ ಎಲ್ಲ ಜಾಗಗಳಲ್ಲೂ ವೀರಭದ್ರೇಶ್ವರನಿದ್ದಾನೆ. ಆದರೆ ದೇವರಸಳ್ಳಿಯಲ್ಲಿ ಇರ್ತಕ್ಕಂಥ ವೀರಭದ್ರೇಶ್ವರ ವಿಶೇಷತೆ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ, ಇವನು ಭದ್ರಕಾಳಿ ಸಮೇತ ದಕ್ಷ ಯಜ್ಞದಲ್ಲಿ ಪಾರ್ವತಾದೇವಿಯು ಅಗ್ನಿಕುಂಡದಲ್ಲಿ ಆಹುತಿಯಾದಾಗ ಮಹಾರುದ್ರನ ಜಡೆಯಿಂದ ಆವಿರ್ಭವಿಸಿದಂತಹ ವೀರಭದ್ರೇಶ್ವರನು ಅವನ ಶಾಂತಿಯನ್ನು ಮಾಡೋದಕ್ಕೋಸ್ಕರ ವೀರಭದ್ರನಿಗೆ ಎಲ್ಲಾ ದೇವತೆಗಳು ಸೇರಿ ಭದ್ರಕಾಳಿಯನ್ನ ಸಂಘಟಿಸ್ತಾರೆ. ಆ ಭದ್ರೇಶ್ವರ ಸನ್ನಿಧಿ ಅಂತಂದ್ರೆ ಈ ದೇವರಸಳ್ಳಿಯ ಸುಕ್ಷೇತ್ರ. ಮತ್ತೆ ದಕ್ಷಿಣಕ್ಕೆ ಭದ್ರಕಾಳಿ ವಿಶೇಷತೆ ಏನಪ್ಪಾ ಅಂದ್ರೆ, ಮಹಾರುದ್ರ ಚಿಕ್ಕವನಾದ್ರೂ ಸಹ ಅತಿ ಶಕ್ತಿವಂತ ವೀರಭದ್ರ. ನೀವು ಕೇಳಿದ್ದನ್ನ ಕೊಡುವಂತಹ, ಬೇಡಿದ್ದನ್ನ ಕೊಡುವಂತಹ, ಇಷ್ಟಾರ್ಥಗಳನ್ನ ಈಡೇರಿಸುವಂತಹ ವೀರಭದ್ರೇಶ್ವರನ ಪುಣ್ಯಕ್ಷೇತ್ರ ಇದಾಗಿದ್ದು, ಇಲ್ಲಿ ಬರ್ತಕ್ಕಂತಹ ಸಹಸ್ರೇಶ್ವರ
ತನ್ನದೇ ಆದಂತ ಭಕ್ತರನ್ನ ಹೊಂದಿದ್ದಾನೆ. ತನ್ನದೇ ಆದಂತ ಶಕ್ತಿಯಿಂದ ಅವರ ವಂಶೋದ್ಧಾರಗಳನ್ನ ಕರುಣಿಸಿ ಅವರಿಂದ ಸೇವೆಗಳನ್ನ ಅತ್ಯುತ್ತಮವಾಗಿ ನಡೆಸ್ಕೊಳ್ತಾ ಬರ್ತಾ ಇದ್ದಾನೆ. ಈ ವೀರಭದ್ರನ ಸನ್ನಿಧಿಯು ಇಡೀ విశ్వదల్లే ఇతిహాస ప్రసిద్ధియాగి ಹೊರಹೊಮ್ಮಿದೆ. ఇంతటితో ఈ వీడియోని నేను ముగిస్తున్నాను. మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి. ఈ దేవస్థానం ఉన్నది దేవరవహసల్లి, నెలమంగళ తాలూకు, తుమ్కూరు నియర్, బెంగళూరు గ్రామాంతరానికి చేరుతుంది. ఇట్లు మీ మురళీకృష్ణ ఎన్ నానే గ్రేట్ మన ఛానల్ పేరు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.